రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. చాలమ్మ. ప్రభునందు ప్రియులరా, 7-8 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలో మీ బిడ్డలుగా మేమందరము చేరి మీ నామాన్ని మహిమపరచడానికి, నీ మాటలు ఆలకించడానికి మేమందరము సిద్ధపడి ఉన్నామయ్యా. ప్రభువా, నీవే మాతో నాతో మాట్లాడండి అయ్యా. మా ఆత్మీయ జీవితాలకు కావలసిన మాటలు మీ దాసు నోటి ఉంచండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరే మాట్లాడుమని, నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడుమని, మీరే ప్రతి బిడ్డను విశ్వాసములో, నీ యందు నిరీక్షణలో అభివృద్ధి పరచుమని, ఆశీర్వదించుమని, మీరే మాతో కూడా ఉండి నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క లేఖనాల్లో మనం చదువుకున్నటువంటి మాటలు, దేవుని బిడ్డలుగా, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారిగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలుగా మనము ఏ రీతిగా ఉండాలి, దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏమిటి, మనము ఏ విధముగా జీవించాలి, ఏ విధముగా ప్రభువు యొక్క కృపలు పొందుకోవాలి, ఈ విషయాలను ఈరోజు మనము దేవుని లేఖనాల ద్వారా కొన్నిటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఇక్కడ 2 మాటలు రాయబడుతూ ఉన్నాయి. అతిక్రమములు, పరిహారము, పాపము, ప్రాయశ్చిత్తము. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క లేఖన వాక్య భాగాలను మనము గమనించినప్పుడు అతిక్రమములు, మన యొక్క జీవితంలో అతిక్రమములు ఉంటూ ఉన్నాయి. అతిక్రమములు అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటే ఏమిటి అతిక్రమము అంటే, క్రమము కానిది ప్రతిదీ కూడా అతిక్రమమే, క్రమము కానిది అక్రమమే. ప్రభునందు ప్రియులరా, అతిక్రమములకు పరిహారము నొందాలట. అతిక్రమము, దేవుని ఆజ్ఞను పాటించలేకపోవడం అతిక్రమము, దేవుని యొక్క నియమమును పాటించలేకపోవడం, దేవుని కట్టడలను అనుసరించలేకపోవడం, దేవుని ఆజ్ఞలను నెరవేర్చలేకపోవడం, దేవుడు మనలను ఉండమని కోరిన రీతిగా మనము ఉండలేకపోవడం, దేవుడు మనల నుండి ఏదైతే ఆశిస్తున్నాడో అది చేయలేకపోవడం, దేవుడు నీవు దేవుని ఎడల విశ్వాసముతో ఉండాలని కోరుతున్నాడు, అన్ని సమయాలలో దేవునిపై విశ్వాసం ఉంచలేని వారిగా ఉండడం, దేవుని ఎడల ప్రార్థన చేసే వ్యక్తిగా, ప్రార్థనను ఎక్కువగా ప్రార్థనలో గడిపే వ్యక్తిగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు, ప్రార్థించేవారిగా ఉండలేకపోవడం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, దేవునికి భయపడేవారిగా, దేవుని మార్గములో నడిచేవారిగా మనము ఉండాలని
ప్రభువు కోరుతున్నాడు. ఆ రీతిగా మనము ఉండలేకపోవడం, ఇవన్నీ కూడా ఏమై ఉంటున్నాయంటే అతిక్రమములు. దేవుని ఆజ్ఞలను నెరవేర్చలేని వారిగా, దేవుని బాటలో నడవలేని వారిగా, ప్రభువు చూపిన మార్గములో సరైన రీతిలో వెంబడించలేని వారముగా మనం ఉంటూ ఉన్నాం. అయితే ఆ అతిక్రమములకు ఏమి పొందుకోవాలట? పరిహారము పొందుకోవాలి. అతిక్రమములకు పరిహారము. ఈ లోకంలో మనం చూసినప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని అతిక్రమించిన వారికి ఫైన్ వేస్తూ ఉంటారు. మరి మన దేశంలో ఇంకా టెక్నాలజీ అభివృద్ధి పొందలేదు, కానీ ఇతర దేశాలలో ఎవరో బండి ఆపి, లేకపోతే ఎవరో పోలీసులు వచ్చి ఆ కారు ఆపి ఫైన్లు వేయరండి. ఆ ట్రాఫిక్లో వెళుతూ వాళ్ళు ట్రాఫిక్ రూల్ కనుక అతిక్రమిస్తే ఆటోమేటిక్గా ఆ వెహికల్ ఎవరిదో ఆ వెహికల్ గల వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఎవరో ఆపి ఫైన్ అయినా అక్కర్లేదు. ఆ రోడ్లో 40 కిలోమీటర్లు వేగంలో వెళ్ళాలి అనేది అక్కడ రూల్ ఉంటుంది. ఆ 40 కిలోమీటర్ల వేగం కన్నా స్పీడ్గా వెళ్ళిపోయారనుకోండి, ఎవరు లేరనుకుని, అది ఆటోమేటిక్గా అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, దానికి సంబంధించిన టెక్నాలజీ ఉంటుంది. ఆ వేగంగా వెళ్ళిన కారు ఏదో తెలిసిపోతుంది. ఆ కారు నెంబర్ని బట్టి, ఆ కారు లైసెన్స్ని బట్టి, ఆ కారు ఓనర్ ఎవరో తెలిసిపోతుంది. ఆ ఓనర్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి అన్నమాట. అంతా టెక్నాలజీ. అంటే అతిక్రమమునకు ఏమి చెల్లించాలి? పరిహారము చెల్లించాలి. ప్రభునందు ప్రియులరా, మరి మన దేశంలో ట్రాఫిక్ పాటించని వారు ఎక్కువ మంది ఉంటారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారు ఎక్కువ మంది ఉంటారు. కారణం ఏమిటంటే మరి ఆ యొక్క టెక్నాలజీ సరిగా లేకపోవడము, వినియోగించుకోలేకపోవడం. రెండోది ఏమిటంటే ఎవరూ చూడకపోతే మనం ఎలాగ వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకునేటటువంటి ఒక స్వభావం. ఆ స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఏదేమైనప్పటికీ ఒక నియమం ఉన్నప్పుడు, ఆ నియమాన్ని, ఒక కట్టడ ఉన్నప్పుడు ఆ కట్టడాన్ని పాటించేవారిగా దేవుని బిడ్డలు ఉండాలి. అది ట్రాఫిక్ రూల్సే కావచ్చు, సంఘ నిబంధనలే కావచ్చు, సంఘములో చెప్పేటటువంటి కట్టడలు కావచ్చు, ఒక క్రమము కావచ్చు, ఏదైనా కానీ దానిని పాటించే వ్యక్తులుగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ఉండగలిగినప్పుడు, ఆ రీతిగా మనము చేయగలిగినప్పుడు అది దేవునికి అది అంగీకారం అవుతుంది. కానీ మన జీవితాల్లో అనేక సందర్భాలలో మన మాటల ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా అనేక సమయాలలో మనం ఏం చేస్తున్నాం? అతిక్రమిస్తూ ఉన్నాం. ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, మరి అతిక్రమానికి ఏమి చెల్లించాలట? పరిహారము చెల్లించాలి. అతిక్రమమునకు పరిహారము చెల్లించిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి మన అతిక్రమములకు పరిహారం మనం చెల్లించాలనంటే మన జీవితాంతము సరిపోదు, మన జీవితం మొత్తం సరిపోదు. ఎందుకంటే అన్ని అతిక్రమములు మన జీవితాల్లో మనకు ఉంటూ ఉన్నాయి. ఇది అతిక్రమమా అని అనుకోము. కొన్ని సందర్భాల్లో చిన్న విషయాలకి అబద్ధమాడుతూ ఉంటాం. కానీ అబద్ధం అనేటువంటిది దేవుని వాక్యంలో, ఆజ్ఞల్లో చెప్పబడింది. అది ఆజ్ఞగా ఇవ్వబడింది. మరి చిన్న చిన్న విషయాలకు మనం అబద్ధమాడుతూ ఉంటాం. మరి అది అతిక్రమమే. అలాగూ లెక్క పెట్టుకుంటూ వెళితే చాలా అతిక్రమాలు ఉంటాయి. వాటికి పరిహారం చెల్లించాలంటే మన జీవితాలే సరిపోవు. కాబట్టే అతిక్రమములు లేనివాడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనందరి అతిక్రమములకు బదులుగా ఆయన సిలువలో పరిహారము చెల్లించాడు. ఏమి చెల్లించాడో తెలుసా? ధనము చెల్లించడం కాదు, లేకపోతే బంగారం చెల్లించడం కాదు, పరిహారంగా ఏదేదో రుసుము కట్టడం కాదు, కానీ వెలకట్టలేని అమూల్యమైనటువంటి తన పరిశుద్ధమైన రక్తాన్ని
ఆయన సిలువలో మనందరి అతిక్రమములకు పరిహారముగా చెల్లించి ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, మరి ఆ అతిక్రమములకు పరిహారము ఆయన చెల్లించాడు. అలాగే రెండవ మాటను మనం గమనించినప్పుడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. పాపమునకు ప్రాయచిత్తము కలగాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఏదో చేయని అవసరం లేదు. ఈ లోకములో మరి అనేకమైనటువంటి సందర్భాలలో పాపములో జీవిస్తూ ఉన్నటువంటి వారముగా మనందరము కూడా ఉంటూ ఉన్నాం. అయితే అటువంటి పాపములో ఉన్నటువంటి మన కొరకు, మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారి వలె ఉన్నటువంటి మన కొరకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి మన పాపములకు ఏం చెల్లించాడండి? ప్రాయశ్చిత్తము చేశాడు. ప్రాయశ్చిత్తము చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క మరి జీవితమును ఆయన త్యాగము చేసి సిలువలో మన కొరకై తను బలియాగముగా అర్పించబడి మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని ఆయన చేసి ఉన్నాడు. కనుక మరి అతిక్రమములకు పరిహారము పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు అంటున్నాడు. మరి ఆయన చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్తము, ఆయన చేసినటువంటి చెల్లించినటువంటి ఆ పరిహారము మన సొంతం అవ్వాలనంటే ఆ ప్రాయశ్చిత్తము చేసిన ప్రభువైన యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయన నా కొరకు బలి అయ్యాడు, నా కొరకు శ్రమ పడ్డాడు, నా కొరకు సిలువ వేయబడి ఉన్నాడని మనము గమనించవలసిన వారముగా ఉన్నాం, అంగీకరించవలసిన వారముగా ఉన్నాం. ఆయనను నోటితో రక్షకుడని, ప్రభువని ఒప్పుకొనవలసిన వారముగా ఉన్నాం. ఆయనను అంగీకరించడం ద్వారా, ఆయనను ఒప్పుకొనుట ద్వారా, ఆయన నా కొరకు శ్రమ పడ్డాడు, నా కొరకు తన ప్రాణము పెట్టాడు అని మనము ఆయనను అంగీకరించడం ద్వారా ఆయన యొక్క చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్తాన్ని, ఆ పరిహారాన్ని మనము కూడా పొందుకోగలుగుతున్నాం. యోహాను సువార్త మరి 1వ అధ్యాయం 12వ వచనములో అంటాడు కదా, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క లేఖనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ పరిహారము ఆయన ఇప్పటికే ఆయన చెల్లించేశాడు. మనందరి పాపముల కొరకు, మనందరి అతిక్రమముల కొరకు ఆయన పరిహారం చెల్లించాడు. మరి ఆ పరిహారం మన సొంతం అవ్వాలంటే, ఆ పరిహారము మనము పొందుకోవాలనంటే, ఆ ప్రాయశ్చిత్తమును మనం పొందుకోవాలనంటే ఏం చేయాలో ఇక్కడ రాయబడి ఉన్నది. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఏమని అంగీకరించాలి? నా ప్రభువు నా కొరకు పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు, నా ప్రభువు నా కొరకు తాను బలియాగముగా సిలువలో అర్పించబడ్డాడు, సిలువలో ఆయన చేసిన ఆ బలియాగమును బట్టి నేను ప్రాయశ్చిత్తం పొందుకున్నాను, ఆయన చేసినటువంటి ఆ త్యాగమును బట్టి, ఆయన చిందించిన ఆ రక్తమును బట్టి, ఆయన పొందిన గాయముల చేత నేను పరిహారం పొందుకున్నాను, నాకు ప్రాయశ్చిత్తం కలిగింది అనేటువంటి విషయాన్ని ఆయనను అంగీకరించాలి. ప్రభునందు ప్రియుల తర్వాత మాట చూడండి, తను ఎందరు అంగీకరించిరో, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, తన నామమునందు విశ్వాసముంచిన వారికి, అనగా యేసు నామమునందు విశ్వాసముంచిన వారికి, నమ్మిక ఉంచిన వారికి దేవుడు అనుగ్రహించేటటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే తన పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. తన పిల్లలుగా చేయబడతాం. కనుక తన పిల్లలుగా మనం ఎప్పుడైతే చేయబడామో ఆయన పరిహారము చెల్లించేశాడు. తండ్రి ఒకవేళ పరిహారము చెల్లించేశాడు అనుకోండి, ఇక బిడ్డలు చెల్లించవలసిన పనేమి కూడా లేదు. ఈ లోకంలో మన సమాజంలో, మన కుటుంబాల్లో కూడా కొన్ని సందర్భాల్లో తండ్రి చేసినటువంటి అప్పులను బిడ్డలు తీరుస్తూ ఉంటారు.
కొన్ని సందర్భాల్లో ఒకవేళ తండ్రి మరి చనిపోయే లోపుగా ఆ అప్పులు తీర్చేసాడు అనుకోండి, ఇక బిడ్డలు చెల్లించాల్సిన పనేమి కూడా ఉండదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున మనము ప్రభువుని అంగీకరించడం ద్వారా, ప్రభువు నామాన్ని ఒప్పుకోవడం ద్వారా, ప్రభువు నామాన్ని మనము ఆయన మన సొంత రక్షకునిగా మన నోటితో మనం ఒప్పుకోవడం ద్వారా ఆయన మన కొరకు చెల్లించిన పరిహారము మన సొంతం అవుతుంది. ఆయన మన కొరకు చేసిన ఆ ప్రాయశ్చిత్తము మన సొంతం అవుతుంది. అదే యోహాను సువార్తలో చెప్తున్నాడు, ఆయన పిల్లలు అవడానికి దేవుడు మనకి ఏమిస్తున్నాడు? అధికారమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, అప్పుడు మనం ఏమి చేయబడతామంటే ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడాలనంటే ఇది జరగాలి, ఆయనను అంగీకరించడం జరగాలి. అంతేగాని నేను నిర్దోషిని, ఏ పాపము చేయకుండా లేకపోతే ఏ నేరము చేయకుండా మరి నేను దేవుని కొరకు నిర్దోషిగా ఉన్నాను అని అనుకోవడం కాదు. ఎందుకంటే దేవుని వాక్యము చెబుతుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదండి. కాకపోతే ఈ లోకంలో ఏంటంటే ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసేటటువంటిది ఉంటూ ఉంది. కానీ దేవుని వాక్యము దృష్టిలో, దేవుని లేఖనాల దృష్టిలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న వారిగా ఉంటున్నాం. అందుకే ప్రభువారి లోకానికి వచ్చారు, మనలను ప్రభువుతో ఐక్యము చేయడానికి, మన పాపములకు పరిహారం చెల్లించడానికి, మన అతిక్రమములకు పరిహారం చెల్లించడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి ప్రభువారి లోకంలోనికి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన అతిక్రమములను బట్టి, మన పాపములను బట్టి మనము దోషులుగా ఉన్నాము. దోషిగా ఉండవలసిన మనము, దోషము చేత శిక్ష విధించబడవలసినటువంటి మనము దేవుడు చేసిన త్యాగము ద్వారా, దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో బలియాగముగా తన్ను తాను అర్పించుకొనడం ద్వారా మనమేమవుతున్నాము? ఇప్పుడు నిర్దోషిగా ఎంచబడుతున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్దోషులుగా ఎంచబడాలనంటే అది కేవలము పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఆ యొక్క అధికారం ఉన్నది. ప్రభునందు ప్రియులరా, ఒక చోట ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ప్రభు అంటాడు, నీ పాపములు క్షమించబడినవి, నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళిపో అంటాడు. పాపములు క్షమించబడినవి అని చెప్తాడు. అక్కడ నీ రోగం స్వస్థత పడింది అని చెప్పాలి అక్కడ వాస్తవంగా, ఎందుకంటే అక్కడ అతడు స్వస్థత పడ్డాడు. కానీ ప్రభు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీ పాపములు క్షమించబడినవి అని చెప్పాడు. అలా చెప్పగలిగిన అధికారము కలిగిన దేవుడు, పాపములను క్షమించగలిగిన దేవుడు పాపము లేనివాడు మాత్రమే అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయనలో పాపము లేదు, ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల జీవిత కాలములో ఇది దోషమున్నది అని ఎవ్వరు కూడా నాడు నేడు ఏనాటికి కూడా ఎత్తి చూపలేరు. కారణం ఏమిటంటే ఆయనలో ఏ దోషము లేదు, కనుగొనలేకపోయారు. ప్రియులరా, అనేక మంది పరిశీలన చేశారు, ఏదో ఒక నేరం మోపుదాం, ఏదో ఒక శిక్ష వేద్దాం, ఏదో రీతిగా ఇతడు దోషి అని నిరూపిద్దామని అనుకున్నారు. కానీ ఆయన పరిశుద్ధుడు కనుకనే పాపములను క్షమించగలిగిన అధికారము ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందలి మరి ఉన్నటువంటి ఆ పరిశుద్ధత మన స్వంతం అవ్వాలంటే ఆయనను మనం అంగీకరించాలి, ఆయన నామమును మనము ఒప్పుకోవాలి. ఆయన నామమును మనము అంగీకరించినప్పుడు ప్రభువు చేత మనము ఏ రీతిగా ఎంచబడతాం? నిర్దోషిగా ఎంచబడతాం. ఒక విషయాన్ని మనం గమనించాలి, ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడిన తరువాత, అనగా ముద్ర పొందుకున్నావు, ప్రభువుని అంగీకరించావు, ప్రభువు బిడ్డగా పేరు పెట్టుకున్నావు, ప్రభు సన్నిధికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ఆ తరువాత నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి.
ఇది ప్రభువుని అంగీకరించక ముందు, ఒకవేళ నీకు తెలియక లోకములో, లేకపోతే ఆ ప్రభువుని ఎరుగక ముందు, ప్రభువుని అంగీకరించక ముందు నువ్వు ఎలా జీవించినప్పటికీ, ఇంత ఘోర పాపినైనటువంటి నా కొరకు ఆయన ప్రాణము పెట్టి నన్ను పరిశుద్ధుడిగా చేశాడు. ఈ పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభువు కొరకు నేను గడపాలి, నిష్ట కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి. లోకములో కలిసిపోకూడదు, లోకాశలకు వెళ్ళిపోకూడదు. ఈ లోకములో లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటివి 3 రకాలైనటువంటివి మనిషిని శోధనలో పడిపోజేస్తూ ఉన్నాయి. మనిషిని శోధనలోనికి నడిపించేవివే. వీటిని జయించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి వీటిని జయించలేనివాడిగా ఉన్నాడు కనుకనే వీటిని జయించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ 3 జయించాలి క్రైస్తవులుగా. ఎందుకంటే మన ప్రభువు జయించి చూపించాడు. ఈ లోకములో అంతకుముందు అనేక మంది వీటిని జయించలేకపోయారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాటిని జయించారు. ఎలాగ జయించాడండి ఆయన? వేటి సహాయంతో జయించాడు? ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యముతోనే జయించాడు. మన జీవితంలో కూడా వీటిని జయించాలంటే మన హృదయంలో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా లోకాశ చూపించింది. సాతాను వచ్చి ఈ లోక రాజ్యములన్నీ మీకు ఇచ్చేస్తానన్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, నీవు ఈ ఎత్తైన పర్వతము నుండి క్రిందికి దూకినట్లయితే మరి దేవదూతలని పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారు కదా అని వాక్యముతోనే సాతానుడు శోధించింది. దానికి కూడా దేవుడు వాక్యముతోనే జవాబు చెప్పాడు. ప్రభునందు ప్రియులరా, అలాగే ఈ రాళ్లను ఆ రొట్టెలుగా చేసుకుని నీ ఆకలి తీర్చుకోమన్నది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ 3టిని అక్కడ చూపించింది ప్రభువుకి. సాతానుడు చూపించి శరీరాశ చూపించింది, నేత్రాశ చూపించింది, లోకములో ఉన్నటువంటి ఆ ప్రపంచము అంతటిని చూపించిందట. దీని అంతటికి కూడా నీవు గనక నాకు మొక్కితే నిన్ను రాజుని చేస్తాను అన్నదట. ప్రభునందు ప్రియులరా, అదే జీవపు డంబము, నేత్రాశ, శరీరాశ ఇవన్నీ చూపించింది. శరీరాశేమో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నీ ఆకలి తీర్చుకొనమని చెప్పింది. ప్రభునందు ప్రియులరా, మరి వాటన్నిటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేనితో జయించారండి? దేవుని యొక్క వాక్యముతోనే. అలాగే ఈ లోకంలో కూడా మనలను శోధించేటటువంటి శోధనలను మనం దేనితో జయించగలమంటే దేవుని వాక్యంతోనే జయించగలుగుతాం. వాక్యం అనేటువంటి ఖడ్గము మన చేతిలో ఉండాలి. అంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. వాక్యం ఉండినప్పుడు తప్పనిసరిగా ఆ యొక్క శోధనలను మనము జయించగలుగుతాం. మన యొక్క టాపిక్లోనికి వచ్చేద్దాం. ఎవరు ధన్యులంటే క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనము ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడాలి. నిర్దోషిగా ఎంచబడాలి, దోషిగా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను నిర్దోషిగా చేయడానికి దోషము లేనటువంటి ఆయన మన కొరకు దోషిగా చేయబడ్డాడు. మన దోషములను పరిహరించడానికి, మన పాపములను పరిహరించడానికి ఆయన దోషిగా చేయబడ్డాడు. కనుక మనము నిర్దోషిగా ఎంచబడాలనంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి, ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి, ఆయన బాటలో మనము ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం. నేరము చేయనటువంటి ఆయన, దోషము లేనటువంటి ఆయన నిన్ను నన్ను పవిత్రులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, నిర్దోషులుగా దేవుని ఎదుట మనలను నిలవబెట్టడానికి ఆయన దోషిగా ఎంచబడ్డాడు. ఆయన దోషిగా ఎంచబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆయన యందు మనము విశ్వాసం ఉంచుట ద్వారా ప్రభువు చేత మనము నిర్దోషిగా ఎంచబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు
దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుని బిడ్డలమైనటువంటి మనము కలిగి ఉండవలసినటువంటి మరి ఒక లక్షణం ఏమిటంటే, మొట్టమొదటిది ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడాలి. ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడాలి. రెండవది ఒకరినొకరు క్షమించుకునేవారిగా మనం ఉండాలి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమించే స్వభావం మనము కలిగి ఉండాలి ప్రియులరా. పైన చూడండి 31వ వచనంలో అంటాడు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఇవి విడిచిపెట్టమని ప్రభువు చెప్తా ఉన్నాడు. మరి ఇవి మన హృదయాల్లో ఉంటే మనం దేవునికి ఇష్టలం కాలేం ప్రియులరా, క్షమించలేము. ఎప్పుడైతే మన హృదయాల్లో ద్వేషం ఉందో, ఎప్పుడైతే కోపం ఉందో, క్రోధం ఉందో, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టమని ప్రభువు చెబుతూ ఉంటే మనం ఇంకా మన పొరుగు వారి పట్ల, మన బంధువుల పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల ద్వేషముతో మనం ఉండకూడదు. ఒకవేళ మాట తేడా రావచ్చు, మనుషులము కనుక మరి భేదాభిప్రాయాలు కలగవచ్చు, కానీ వాటిని మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి. ద్వేషం మనం పెంచుకోకూడదు. కోపము, ప్రభునందు ప్రియులరా, ఈ లోకంలో ఒక చక్కని పద్యం కూడా ఉంది, తన కోపమే తన శత్రువు. ప్రభునందు ప్రియులరా, కోపమే మనకు శత్రువుగా మారుతుంది. కాబట్టి దేవుని వాక్యం కూడా చెబుతుంది, కోపపడుడు కానీ పాపము చేయకుడి అనేటువంటి మాట. అంటే కొన్ని సందర్భాల్లో కోపం రావచ్చు, కానీ ఆ కోపం దేనికి దారి తీయకూడదనంటే పాపమునకు దారి తీయకూడదు. ప్రభునందు ప్రియులరా, ద్వేషము, అసూయ, కోపము, క్రోధము ఇలాంటివి మన జీవితాల్లో విడిచిపెట్టాలి. హేబేలును చూసినప్పుడు హన్న అయినటువంటి కయ్యూను అసూయపడ్డాడు, అసూయతో ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆ ద్వేషము అతడికి పాపము చేయడానికి దారితీసింది, నరహత్య చేయడానికి దారితీసింది. హేబేలును ఆ ద్వేషము పోగొట్టుకోలేక, ఆ ద్వేషాన్ని అణుచుకోలేక, తీసివేసుకోలేక, నా తమ్ముడే కదా అని అనుకుంటే మరి ఆ ద్వేషం అతనిలో ఉండకపోయేది. క్షమించగలిగితే అతడు మరి ఆ దేశ దిమ్మరిగా తిరిగేటటువంటి పరిస్థితి లేకపోయేది. ప్రభునందు ప్రియులరా, ఆ ద్వేషాన్ని తీసివేసుకోలేకపోయాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన హృదయాల్లో ఉన్నటువంటి ద్వేషాన్ని కూడా మనం తీసివేసుకోవాలి. ఆ ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి మనము కొన్ని సందర్భాల్లో మరి ఆ యొక్క వీటన్నిటిని కూడా మనం కలిగి ఉంటూ ఉన్నాం. దూషణ, సకలమైనటువంటి దుష్టత్వాన్ని మీరు విసర్జించమని చెప్తున్నాడు. ఏమి కలిగి ఉండమని చెప్తున్నాడంటే ఒకరినొకరు క్షమాపణ కలిగి ఉండండి, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి ఉండండి, కరుణాహృదయులై ఉండండి. కఠినులై ఉండమని చెప్పటం లేదు, దయ కలిగి ఉండమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనను వెంబడిస్తున్నటువంటి మన జీవితాల్లో దయగలిగిన వారిగా ఉండాలి, కరుణ కలిగిన వారిగా ఉండాలి. క్రీస్తు ఎలాగైతే, దేవుడు ఎలాగైతే క్రీస్తును బట్టి మనల్ని క్షమించాడో అలాగే క్రీస్తును బట్టి మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను హింసించిన వారినే, ఆయనను సిలువకు కొట్టిన వారినే, దూషించి అవమానపరిచి అవహేళన చేసిన వారినే ఆయన ఏం చేశాడు? క్షమించాడు. వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని వారి కొరకు ప్రార్థన చేశాడు. క్రైస్తవ్యం అంటే చిన్న విషయమేం కాదండి. క్రైస్తవ్యం అంటే కోపం విడిచిపెట్టాలి, ద్వేషం విడిచిపెట్టాలి, క్షమించేటటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక వ్యక్తి బాకీ ఉన్నప్పుడు
ఆ వ్యక్తి, అయ్యా తీర్చలేకపోతున్నాను, వచ్చే సంవత్సరం ఇస్తాను అని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. బ్రతిమాలుకుంటూ ఉంటే ఆ పెద్ద వ్యక్తి, నీ బాకీ నేను కొట్టివేశాను, నువ్వు ఇక నాకు బాకీ తీర్చనవసరం లేదు, నా బాకీ నువ్వు కట్టనవసరం లేదని, మన భాషలో చెప్పాలంటే రుణమాఫీ అయిపోయింది. మరి ఆ రుణము తీర్చక్కర్లేకుండా ఆ వ్యక్తి ఈ వ్యక్తిని క్షమించాడు, క్షమాపణ పొందుకున్నాడు. ఈ వ్యక్తి రుణము నుండి విముక్తి పొందుకున్నాడు, రుణము నుండి విడుదల పొందుకున్నాడు. విడుదల పొందుకున్న వ్యక్తికి కూడా మరొకడు చిన్న బాకీ కలిగి ఉన్నాడట. ఇతనేమో పెద్ద బాకీ నుండి విముక్తి పొందుకున్నాడు. పెద్ద బాకీ ఉన్నటువంటి వ్యక్తే, నువ్వు కట్టలేనంటున్నావు కదా, నష్టపోయావు కదా, సరేలే నేను దాన్ని విడిచిపెట్టేస్తున్నాను అని చెబితే, ఈ చిన్న బాకీ కలిగిన ఈ వ్యక్తి వెళ్ళి అతనిని దండించి అతని మీద ఒత్తిడి తెచ్చి, నువ్వు కట్టవా, నువ్వు ఇస్తావా చేస్తావా అన్నట్టుగా అతనిపై ఒత్తిడి చేస్తూ ఉన్నాడట. ప్రభునందు ప్రియులారా, ఈ విషయం ఎవరికి తెలిసిందట? అసలు రాజుగారికి లేదా పెద్ద ఆయనకి తెలిసి ఆయన ఇతన్ని కబురు పంపించి ఒక ప్రశ్న వేస్తున్నాడు. నేను ఇంతగా నిన్ను క్షమించాను కదా, ఆ కొంత నువ్వు క్షమించలేకపోయావా అని అడుగుతున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ ప్రభు లేఖనాల ద్వారా మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనలను, మన అతిక్రమములను, మన పాపములను, మన దోషములను ఇంతగా ప్రభు క్షమించాడు కదా, చిన్న చిన్న విషయాలకి మన సహోదరులు, మన పొరుగువారు, మన కుటుంబంలోని వారు మనము క్షమించలేకపోతా ఉన్నాం, వారిని మనము క్షమించలేకపోతూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో మనము కలిగి ఉండవలసినటువంటి ఆ గొప్ప గుణం ఏమిటంటే ప్రియులరా, క్షమాపణ గుణం. క్షమించే హృదయము నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. విశ్వాసి కలిగి ఉండవలసినటువంటిది క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి, కనికరమును కలిగి ఉండాలి, కరుణను కలిగి ఉండాలి, దయ కలిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి క్షమాపణ మనం కలిగి ఉండాలి. దేవుడు చూపినటువంటి క్షమాపణ మన జీవితాల్లో కూడా క్షమించేటటువంటి హృదయాలను మనము కలిగి ఉండాలి. పోయిన ఆదివారం నేను జ్ఞాపకం చేశాను, తన భర్త బిడ్డలను కారులో పెట్టి తగలబెట్టినటువంటి వారిని మరి గ్రహం స్టెయిన్స్, ఫిలిప్పు, తిమోతి అనేటువంటి తండ్రి, ఇద్దరు పిల్లలు ఒరిస్సాలో కారులోనే తగలబెట్టేశారు, సజీవంగా బ్రతికి ఉండగా. ప్రభునందు ప్రియులారా, అలాంటి వారిని మరి ఆ గ్రహం స్టెయిన్స్ యొక్క భార్య ఏం చెప్పిందో తెలుసా? వారిని నేను క్షమిస్తున్నాను అని రాష్ట్రపతికి లేఖ రాసింది. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి వారిని విడిచిపెట్టడానికి మన చట్టం అయితే ఒప్పుకోలేదు, కానీ వారిని క్షమించండి అని వారు తెలియక చేశారు. వారిని క్షమించండి అని మరి ఆమె, భర్తను పోగొట్టుకున్న ఆమె, బిడ్డలను పోగొట్టుకున్న ఆమె వారిని క్షమించమని ఉత్తరం రాయడం అని అంటే, అది ఆ క్షమాపణ గుణం ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే, అది దేవుని దగ్గర నుండి ఆమె నేర్చుకుంది. దేవుని ప్రేమది, దేవుని యొక్క క్షమాపణ హృదయం అంటే అది ప్రియ. కాబట్టి గ్రహం స్టెయిన్స్ మాత్రమే కాదు, అనేక మంది మిషనరీలు మన వరకు సువార్త రావడానికి, ఈనాడు మనము బైబిల్ చదువుకొని దేవుని యొక్క రక్షణ మార్గాన్ని మనం పొందుకున్నామంటే దాని వెనుక ఎంతోమంది మిషనరీలు చనిపోయారు. మన దేశం వచ్చి మన కొరకు జీవించి, మనకు సేవ చేసి, మనకు వాక్యాన్ని ప్రకటించి, వారి జీవితాలు త్యాగాలు చేసి చనిపోయినటువంటి వారు ఎంతోమంది త్యాగాల ఫలితంగానే ఈనాడు మనము రక్షణ బాటలో మనం ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి క్షమాపణ గుణము మనము కలిగి ఉండాలి. క్షమాపణ గుణం మనం కలిగి ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా గారు కూడా మన దేశం వచ్చారు. మన దేశం వారే ఆయనను మన దేశంలోనే చంపివేశారు. ఆయన ఒక కొండ మీదకి ఎక్కి, మద్రాసుకు సమీపంలో థామస్ కొండ అని ఇప్పటికీ ఉంది,
మౌంట్ థామస్ అని పిలుస్తారు దాన్ని. అక్కడ ఒక దేవాలయం కూడా నిర్మించారు. ప్రభునందు ప్రియులారా, ఆ కొండపైన అతడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే కొంతమంది మత ఛాందస్వాదులు వెళ్ళి ఆయనను చంపేయటం జరిగింది. సువార్త ప్రకటించడాన్ని బట్టి నిజమైనటువంటి దేవుని గుర్తించండి, రక్షణ పొందుకోండి, మంచి మార్గంలోనికి రండి అని చెప్పడాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారి అనేకములైనటువంటి ఆ మిషనరీలు, దేవుని సేవకులు వారి జీవితాలు పణంగా పెట్టి మనకు సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము క్షమించేవారిగా మన జీవితాల్లో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ప్రభునందు ప్రియులరా, చూడండి, క్రైస్తవ బిడ్డలుగా మనం ఎలాగుండాలంటే ప్రార్థించేవారిగా ఉండాలి. మూడో విషయం చెప్తున్నాను. దేవుని బిడ్డలుగా మనం ఎలాగుంటే ఆశీర్వదించబడతాం, ఎలాగుంటే మనము దీవించబడతామంటే మూడవ మాట, ప్రార్థించేవారిగా మనం ఉండాలి. చాలామంది జీవితాల్లో ప్రార్థనకు సమయం ఉండదు, ప్రార్థించే అలవాటు ఉండదు. అది క్రైస్తవుని యొక్క లక్షణం కానే కాదు. ప్రార్థించే అలవాటు నీకు ఉండాలి. నీ ఇంటి దగ్గర దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఇంటి దగ్గర మనం ప్రార్థించే అలవాటు ఉండాలి. ఉదయాన్నే లేవగానే ముందుగా మోకరించి ప్రార్థించేటటువంటి అలవాటు చేసుకోవాలి. కొద్ది నిమిషాలే, గంటల తరబడి ఏమి కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రాత్రంతయు మనల్ని కాచి కాపాడి మరొక ఉదయాన్ని చూడడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి వెంటనే నీ మంచము దగ్గరే, నీ పరుపు దగ్గరే నువ్వు మోకరించి ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ రోజంతా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రోజంతా దేవుని కాపుదల నీకు ఉంటుంది. ప్రియులారా, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి క్రైస్తవుడు. ప్రార్థన లేని జీవితము మరి ప్రాణము లేని శరీరం వంటిది అంటాడు ఒక భక్తుడు. కాబట్టి ప్రార్థన లేకపోవడం అనేటువంటిది మరి క్రైస్తవుని యొక్క లక్షణం కాదు. ప్రార్థించే వారిగా మనం ఉండాలి, ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనకు సమయాన్ని అంతకంతకు మనం పెంచుకోవాలి. రక్షింపబడిన కొత్తలో కొంతమంది ప్రార్థన చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. రాను ఏమైపోతుంది అంటే తగ్గిపోవడం కాదు, పెరగాలి. ఇంకా ప్రార్థించే సమయం ఇంకా పెంచుకోవాలి. ప్రార్థించే ఆ సమయాన్ని ఎప్పుడైతే నీవు ఇంకా దేవునిలో సమయాన్ని ఎక్కువగా గడుపుతావో నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రార్థించే తల్లి కలిగిన ఏ బిడ్డలు పేదవారిగా ఉండిపోరాట. దేవునికి స్తోత్రం. ప్రార్థించే తల్లి కలిగిన ఏ బిడ్డలు కూడా పేదవారిగా ఉండరట. ఎందుకంటే తల్లి ప్రార్థన బిడ్డలను దేవునిలోనికి ఈ లోకములో అభివృద్ధి పరిచేదిగా ఉంటుంది. కాబట్టి తల్లులుగా, తండ్రులుగా యోబు ప్రతి బిడ్డ కొరకు బలులు అర్పించేవాడు, ప్రార్థించేవాడు. మనం బలులు అర్పించవలసిన అవసరం లేదు, కానీ ప్రార్థనే బలి అర్పణ. ప్రతి బిడ్డ కొరకు తల్లులుగా, తండ్రులుగా మనం ప్రార్థించాలి. మన కుటుంబం కొరకు మనం ప్రార్థించాలి. మన సంఘ సహోదరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించమని మనల్ని అడిగినటువంటి వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి నీ కొరకు ప్రార్థన చేసుకోవడమే కాదు. ప్రభునందు ప్రియులారా, చాలామంది వారి కొరకు మాత్రమే ప్రార్థన చేసుకుంటారు, వారి గురించే ప్రభుని అడుగుతారు. అది కాదు, కానీ అందరి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యతను దేవుడు మనపై ఉంచాడు. కాబట్టి ప్రియులారా, అందరి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి
క్రైస్తవుడైనటువంటి వ్యక్తి ఎలాగ ఉండాలి? ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చివరిగా మరొక మాట జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు నేను కూర్చున్నాను. అలాగే నీవు కూడా జయించాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎలా ఉండాలో తెలుసా? జయించేవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు జయించాడు, ఈ లోకాన్నే జయించాడు. ఆయన మరణమును జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు. ఆయన ఎలాగైతే జయశీలుడుగా ఉన్నాడో ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా ఎలా ఉండాలి? జయించేవారిగా ఉండాలి. ఓడిపోయేవారిగా ఉండకూడదు, ఓడిపోయే వ్యక్తులుగా ఉండకూడదు. జయించేవానికి ఆయన ఏం చేస్తాడట? ఆయన సింహాసనం మీద ఆయనతో పాటు మనలను కూడా కూర్చుండబెడతానని వాగ్దానం చేశాడు. జయించగలుగుతున్నావా? నీ శరీరాన్ని జయించగలుగుతున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ శరీరాన్ని జయించగలుగుతున్నావా? ఈ శరీరాశ, నేత్రాశను జయించగలుగుతున్నావా? ఈ జీవపు డంబాన్ని నువ్వు జయించగలుగుతున్నావా? జయించగలిగితే సింహాసనం నీ కొరకు ఉన్నది. మన ప్రభువు జయించి చూపించాడు. ఆయన కూడా మన వంటి శరీరమును ధరించుకుని లోకానికి వచ్చాడు. ఆయన జయించి చూపించాడు. ఆయనను నీవు ఆనుకొని, ఆయన మీద నీ విశ్వాసం ఉంచి, ఆయనను నీ రక్షకునిగా చేసుకుని, ఆయనను నీ మార్గదర్శిగా ఎంచుకుని, ప్రభువా నన్ను నడిపించు, నీ వలె నడిపించు అంటే ఆయన నిన్ను కూడా జయించు అనిగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఓడిపోయేవారిగా ఉండకూడదు. సాతాను చేతిలో ఓడిపోకూడదు, లోకము చేతిలో ఓడిపోకూడదు. జయించేవారిగా ఉండాలి. కష్టమైన, శ్రమైన, బాధ అయినా జయించే వ్యక్తిగానే మనం ఉండాలి, కానీ ఓడిపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఓడిపోయామని ఎప్పుడు ఒప్పుకుంటామంటే లోకములో కలిసిపోయినప్పుడు ఓడిపోయినట్లే, లోక ఆచారములు మనలో ఉన్నప్పుడు ఓడిపోయినట్లే, లోకానికి భయపడినప్పుడు ఓడిపోయినట్లే, సాతానుకు భయపడిపోతూ ఉంటే ఓడిపోయినట్లే. ఓడిపోతే కాదు సింహాసనం వచ్చేది, ఓడిపోవడం కాదు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎలా ఉండాలంటే జయించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఇక నేను జయించలేనండి, అలసిపోయానండి, ఓడిపోయానండి అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. లేదు లేదు, నీ పక్షంగా దేవుడు ఉంటే నిన్ను ఆయన ఎన్నటికీ ఓడిపోనివ్వడు, ఎన్నటికీ నిన్ను ఓడిపోనివ్వడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒకవేళ 0 అవ్వచ్చు, కానీ మన ప్రక్కన 1 అనేటువంటి ప్రభు ఉంటే మన విలువ వేరేగా ఉంటుంది. మనము ఓడిపోవచ్చును, కానీ మన ప్రభువును మనం ఆనుకుంటే ఆయన మనలను ఓడిపోనివ్వడు, ఆయన మనలను గెలిపిస్తాడు. దావీదు బాలుడిగా ఉన్నాడు, యుద్ధాలు తెలియని వాడిగా ఉన్నాడు, కత్తి పట్టుకోవడం కూడా రానివాడిగా ఉన్నాడు. ఎదురుగుండా ఆజానుభావుడు కనబడుతున్నాడు. ఓడిపోవడం తథ్యం అనుకున్నటువంటి ఆ సందర్భంలో కూడా గొలియాతు ఎదురుగా యోధుడుగా కనబడుతున్నాడు. యుద్ధ కవచాలు ధరించుకున్నాడు, యుద్ధాలు నేర్చుకున్నాడు. మరి అటువంటి గొలియాతు ముందు దావీదు ఎంత? ఎవరైనా ఒకవేళ పందాలు కాస్తే ఎవరి మీద కాస్తారండి పందెం? గెలిచేటటువంటి గొలియాతు మీద కాసే ఉంటారు పందాలు. ప్రభునందు ప్రియులరా, కానీ దేవుడు దావీదును ఓడిపోనివ్వలేదు. ఏమీ లేకపోయినా, ఏ శక్తి లేకపోయినా, ఏ యుద్ధము తెలిసినవాడు కాకపోయినా, యుద్ధ కవచములు లేవు, యుద్ధ ఆయుధములు లేవు, కానీ ఎవరు గెలిచారు? దావీదే గెలిచాడు. కారణం ఏమిటో తెలుసా? యుద్ధము చేసేది నేను కాదు అనుకున్నాడు. యుద్ధము చేసేది నేను కాదు, గెలిచేది నేను కాదు, గెలిపించేది నా యేసే, యుద్ధము చేసేది ఆయనే, యుద్ధము యెహోవాదే అని దేవునిపై ఆధారపడ్డాడు దావీదు.
దేవుని పక్షంగా నేను వస్తున్నాను అన్నాడు. అంతేగాని నేను వస్తున్నాను, నేనే నిన్ను జయించేస్తాను అనలేదు. జీవము కలిగిన యెహోవా నామము పేరట నేను నీ మీదకి వస్తున్నాను. నీ ఎదుట నిలబడిన సమస్య ఆ గొలియాతు అంత పెద్దది కావచ్చు, ఎరుకో గోడ అంత దృఢమైనది కావచ్చు, కానీ ఆ ఎరుకో గోడను కూడా కోల్చడానికి మన దగ్గర ఆయుధం ఉన్నది. ఆ ఎరుకో గోడ దేవునికి స్తోత్రాలు చెప్పగా కూలిపోయినట్లుగా నీవు నేను దేవునిపై ఆనుకుని దేవుని మీద మనము ఆధారపడినట్లయితే నీ ఎదురుగా ఉన్నటువంటి సమస్య ఎంత గొప్పదైనా కావచ్చు, నువ్వు ఓడిపోవు. నిన్ను ఓడిపోయేలాగా దేవుడు చేయడు. ఆయనపై మనం విశ్వాసం ఉంచాలి. మనం ఏం చేస్తామనంటే ముందుగానే ఆ గొప్ప సమస్యను చూడగానే, ఆ పెద్ద బండను చూడగానే, లేకపోతే ఆ ఎరుకో గోడను చూడగానే ఇక నా వల్ల కాదు అని మనం ఆగిపోతాం. అది ఓడిపోవడం తప్ప దేవుడున్నాడు, దేవుడు నన్ను దీని నుండి లేవనెత్తుతాడు, దీని నుండి విడిపిస్తాడు, ఈ నింద నుండి తొలగిస్తాడు, నా అవసరత తీరుస్తాడని మనం ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో, దేవుని మీద ఆధారపడటామో, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తము సాధ్యము చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాదే గనుక ఆయనే నిన్ను గెలిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఎలక్షన్లో కొన్ని ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం. పెద్ద నాయకుడు ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరిని పెట్టినా పర్వాలేదు, ఆ ప్లేస్లో ఆ పెద్ద ఆయన్ని బట్టి ఈయన ఏం చేస్తాడు, గెలిచేస్తూ ఉంటాడు. ఆయన ఎవరో కూడా ఆ ప్రాంతంలో ఎవరికి తెలియదు, కానీ ఆ పెద్ద నాయకుడిని బట్టి ఈ నాయకుడు ఏమైపోతాడు, అబ్బో గొప్ప మెజారిటీ వచ్చేస్తుంది. ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతా ఉంటారు. మరి ఆయన ఎవరికి తెలియదు కదండి, ఆయన పేరేంటో తెలియదు, ఆయన అసలు మన మండలం కాదు, లేదా మన నియోజకవర్గం కాదు. అయినా ఎలా గెలిచేస్తాడంటే ఆ పైన ఒక పెద్ద నాయకుడిని బట్టి ఆ ఓట్లన్నీ కూడా ఈయనకి ఆయన చెప్పాడని ఈయనకు ఓట్లు వచ్చేసినాయి. ఈయన అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలుస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, దానికి కారణం ఏమిటంటే అది ఆయనది కాదు, కానీ ఆయనను బలపరిచిన ఆ గొప్ప నాయకుడిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగునే నీవు జయము పొందుకోవాలనంటే నీ శక్తి చాలకపోవచ్చు, నీ తెలివితేటలు చాలకపోవచ్చు, నీ సామర్థ్యము నీకు లేకపోవచ్చు. నిన్ను గెలిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు గెలిచే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి అన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. నువ్వు జయించగలగాలి. లోకాన్ని జయించిన వాడు మన ప్రభువు. కాబట్టి భయపడనక్కర్లేదు, లోబడిపోనక్కర్లేదు, లొంగిపోనక్కర్లేదు. నువ్వు నిలబడితే నీకు జయాన్ని అనుగ్రహించేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడాలి. రెండవది క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి. మూడవది ప్రార్థించే వారిగా ఉండాలి. నాలుగవది జయించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. అట్టి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రార్థన.